హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ స్వీట్ కార్న్ పులావ్. నార్త్ ఇండియాలో సర్వ్ చేసే ఈ పులావ్ ఎక్కువ హడావుడి లేకుండా ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా తింటుంటే ఇంకా తినాలి అనిపించే పులావ్ రెసిపీ ఇది. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో 3 లవంగాలు, 1 యాలుక్కాయ, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని స్పైసెస్ అన్నిటినీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న 1 ఉల్లిపాయ యాడ్ చేసుకొని 50% వరకు కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ స్వీట్ కార్న్ ఇలా కట్ చేసి ఉంచుకున్న 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని 2 to 3 minutes సాట్ చేసుకోవాలి. మీరు ఫ్రెష్ స్వీట్ కార్న్ అయినా యూస్ చేయొచ్చు, ఫ్రోజన్ స్వీట్ కార్న్ అయినా యూస్ చేయొచ్చు. ఏది వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది అస్సలు స్కిప్ చేయకూడదని గుర్తుంచుకోండి. వన్స్ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మరొక 2 minutes అలా సాటే చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్ రైస్కి సరిపడా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మెన్షన్ చేశాను. మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులో 1.5 కప్పు నీరు యాడ్ చేసుకొని ఒక్కసారి అలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో గుప్పెడంతా చాప్ చేసి ఉంచుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని నీరు మరగటం స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వన్స్ ఈ విధంగా నీరు మరగటం స్టార్ట్ అయిన వెంటనే అరగంట పాటు నానబెట్టి పక్కన ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ బాస్మతి రైస్ని యూజ్ చేశాను. ఫైనల్గా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూసాము అంటే మనకి కావాల్సిన స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయిపోతుంది. ప్రెషర్ కుక్కర్ హెల్ప్తో ఫాస్ట్గా భలే అయిపోయింది కదా. దీనిని ఇలానే వేడిగా సర్వ్ చేసుకున్న, లంచ్ బాక్స్లో తీసుకువెళ్ళి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది. ప్లెయిన్గా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు లేదా రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇంతకీ స్వీట్ కార్న్ పులావ్ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.